హాయ్ అనుష గారు. నమస్తే అండి. ఎక్కడైనా ఇన్నేళ్ళు మీ ఎక్స్పీరియన్స్‌లో ఎక్కడైనా ఒక చిన్న చులకన భావన నేను ఆఫ్తాల్ చూస్ చేసుకున్నాను అని మా నాన్నగారే ఒక 1 మంత్ నాతో సరిగ్గా మాట్లాడలా. ఈవెన్ నౌ డేస్ కూడా చాలా మంది కామన్‌గా ఐ డాక్టర్స్ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లమ్ అంటే ఏం చెప్తారు? రొటీన్ ప్రాక్టీస్‌లో మేము ఫేస్ చేస్తున్నది ఏదైనా ఉంది అంటే ఐ అనేది ఫ్రీ అనుకోవటం. సో లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అంటారు. బట్ ఆ బ్యూటిఫుల్నెస్ ని చూడాలి అంటే ఖచ్చితంగా కళ్ళు ఉండాలి. కళ్ళు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. ఐ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు? అసలు ఐస్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? మన బాడీలో ది మోస్ట్ అబ్యూస్డ్ ఆర్గాన్ ఇస్ స్కిన్ అంటాము. సెకండ్ ఇస్ ఐ. ఎక్కువ మంది మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో ఎక్కువ సఫర్ అవుతున్నటువంటి ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం రొటీన్ గా చూసే మోస్ట్ కామన్ ఐ ప్రాబ్లమ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అండి. సైట్. యంగర్ పిల్లలకి, చిన్న పిల్లలకి సైట్ వచ్చింది అనుకోండి, పేరెంట్స్ ఫస్ట్ నమ్మరు, అవాయిడ్ చేస్తారు. చాలా డేస్ మోస్ట్లీ వాళ్ళకి అయినంత వరకు పెట్టుకోకుండా మేనేజ్ చేయడానికి అవాయిడ్ చేస్తారు. అద్దాలా మాకొద్దు. మనం స్పెట్స్ పెట్టుకోకుండా ప్రాపర్ కేర్ తీసుకోకపోతే మనం ఐని ఎంత స్ట్రెస్ చేసినట్టుగా అది దేనికి రీజన్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా? కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారు? సో నిజంగానే సైట్ రావాలి అంటే ఈ ఏజ్ అనేది స్పెసిఫిక్ గా ఉంటుంది. మన నాయనమ్మలో, అమ్మమ్మలో వాళ్ళప్పుడు వాళ్ళు ఏం గ్యాడ్జెట్ చూస్తున్నారు? వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండేది. వాళ్ళకి వైటమిన్ డి, ప్రాపర్ వైటమిన్ డి ఎక్స్పోజర్ ఉండేది. ఎండలో తిరిగే వాళ్ళు. మనం ఎండ ఎక్కడ చూస్తాం? ఎక్కువ టైం మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేయడం వలన కళ్ళపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ క్వాలిటీ స్లీప్ ఇచ్చే మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. బ్రైట్నెస్ తగ్గించి చూద్దాం అండ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి చాలా ఐని స్ట్రెస్ చేస్తూ చూడటం. బ్రైట్నెస్ తగ్గించేసి ఫోన్ చూడటం అండ్ డిమ్ లైట్స్లో ఫోన్ చూడటం వల్ల ఒక సీరియస్ కన్సర్న్ అయితే గ్లాకోమా. రీసెంట్గా యూత్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఎక్కువ మీరు చూస్తున్నటువంటి ఐ ప్రాబ్లమ్స్ ఏంటి? విపరీతమైన గ్యాడ్జెట్స్. పిల్లలకైతే తినాలి అంటే ఫోన్ కావాలి. ఫోన్ లేకుండా అసలు తినట్లేదు. అంటే 1 year old తినట్లేదు, 10 year old తినట్లేదు. వాళ్ళకి బై ద టైం వాళ్ళు కాలేజ్ గోయింగ్ వచ్చేసరికి వాళ్ళకి డ్రై ఐస్ వస్తున్నాయి. 20-20-20 రూల్ అని చెప్తున్నారు. అసలు ఏంటి 20-20-20 రూల్? 20 minutes కానీ మనం స్క్రీన్ చూస్తే ఒక 20 seconds అవే ఫ్రమ్ ద స్క్రీన్, 20 feet అవే చూడాలి. టాటో అనేది అది కూడా ఒక సర్జికల్ ప్రొసీజర్. అంత నాన్ సెన్స్ ట్రెండ్స్ ఎందుకు వస్తున్నాయో మరి నాకైతే తెలియదండి. అది వన్ ఆఫ్ ద నాన్ సెన్స్ ట్రెండ్. ఎక్కువ మంది ఐ సర్జరీని ప్రిఫర్ చేస్తున్నారు. సో నౌ డేస్ ఈ ఐ సర్జరీస్ అనేవి ఎంతవరకు సేఫ్ అని చెప్పుకోవచ్చు? 100% సేఫ్ అండి. లేజర్ ట్రీట్మెంట్స్ యూజ్ అవుతాయా, లేకపోతే అసలు ఎవరు లేజర్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళాలంటారు? పేషెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి టోపోగ్రఫీ చేయాలి, ఫండస్ చూడాలి, రెటినా చూడాలి, వాళ్ళ సైట్ ఎలా ఉందో చూడాలి. కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఐ సర్జరీస్ లో, ఇన్ని ఉంటాయి. పీపుల్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటి ఐ ఇష్యూలో? దాన్ని క్యాజువల్ గా తీసుకొని ఏదో ఒక డ్రాప్ వేయడం. రీసెంట్ గా ఎక్కువ వింటుంది ఏంటి అంటే ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అండి. అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఉండే ఐ ప్రాబ్లం. అది కళ్ళ ఆరోగ్యం కోసం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు.